మనము దీనిలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ 2025-26 విద్యా సంవత్సరంలో అన్ని ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలో సిబిఎస్ఈ, ఐబీ, ఐసిఎస్ఈ స్టేట్ సిలబస్ నందు విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12లోని 1C ద్వారాగా 5 సంవత్సరాలు నిండిన పిల్లలకు 1వ తరగతిలో ప్రవేశం కొరకు ఇదైతే కనుక ఇవ్వడం జరిగింది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ఈ విద్యా హక్కు చట్టంకి 5 సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లలు కూడా ఎలిజిబుల్ ఏనండి. అది ఓన్లీ 1వ తరగతిలో జాయిన్ చేయడానికి మాత్రమే. ఇది 1వ తరగతి కోసం మాత్రమే. 2వ తరగతి కానీ మిగతా క్లాసులకు కానీ ఇందులో ఉండదన్నమాట అండి. ఓన్లీ ఫస్ట్ స్టాండర్డ్లో 5 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. దీనికి వెబ్సైట్ కూడా ఇచ్చారండి. అయితే దీనికి దరఖాస్తును సమర్పించుటకు కావాల్సిన డాక్యుమెంట్స్ మనకి ప్రభుత్వ చిరునామా ధృవీకరణ కొరకు, అంటే మన అడ్రస్ ప్రూఫ్ కోసం తల్లిదండ్రుల ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, భూమి హక్కుల పత్రిక, తర్వాత ఎంజీఎన్ఈఆర్జీఎస్ జాబ్ కార్డు, తర్వాత పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు, రెంటల్ అగ్రిమెంట్ కాపీ, ఇవన్నీ కూడా వీటిలో ఏదైనా సరే మీరు అడ్రస్ ప్రూఫ్ కింద మీరు ఇవ్వచ్చు అన్నమాట అండి. వయసు అర్హత అంటే ఐబీ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ పాఠశాలలో ప్రవేశం కొరకు 31/3/2025 నాటికి 5 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట అండి. ఏ పిల్లలకైనా సరే, అంటే మనకి సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సిలబస్లో జాయిన్ చేయాలనుకుంటే మనకి 31/3/2025 నాటికి 5 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట అండి. అదే స్టేట్ సిలబస్లో కానీ జాయిన్ చేయాలంటే 1/6/2025 నాటికి 5 సంవత్సరం నిండి ఉండాలి. అంటే సిబిఎస్ఈ వాటిలో అయితే కనుక 3వ నెలకి 5 సంవత్సరాలు నిండి ఉండాలి. అదే స్టేట్ సిలబస్లో అయితే కనుక 6వ నెల కంటే జూన్ 1వ తారీఖు 2025 నాటికి 5 సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లలు కూడా ఎలిజిబుల్ అన్నమాట. ఇక డేట్స్ విషయానికి వస్తే కనుక ఇది మనకి ఐబీ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ రాష్ట్ర సిలబస్ను అనుసరించే అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో పోర్టల్లో నమోదు చేసుకోవడానికి 19 అంటే ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 26వ తారీఖు వరకు. ఇది ఏంటంటే స్టూడెంట్స్ కాదండి, స్కూల్స్ మాట అండి. చాలామంది స్కూల్స్ ఈ పోర్టల్లోని వాళ్ళు అంటే ఇదివరకు ఎప్పుడు కూడా నమోదై లేరన్నమాట అండి. వాళ్ళు నమోదు చేసుకోవడానికి 19వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు. విద్యార్థుల నమోదు కొరకు పోర్టల్లో అందుబాటులో ఉంచడము ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు కూడా అందుబాటులో ఉంటుందన్నమాట అండి. అలాగే జిఎస్డబ్ల్యూఎస్ అంటే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ డేటా ద్వారా విద్యార్థుల ప్రవేశానికి అర్హతను నిర్ణయించడం మే 16వ తారీఖు నుంచి మే 20వ తారీఖు వరకు. మొదటి విడత లాటరీ అయితే కనుక 21వ తారీఖు నుంచి 25వ తారీఖు మే వరకు కూడా జరుగుతుంది అన్నమాట అండి. పాఠశాలల వారీగా విద్యార్థుల ప్రవేశము నిర్ధారణ జూన్ 2వ తారీఖున, అలాగే 2వ విడత లాటరీ అయితే కనుక జూన్ 6వ తారీఖున, అలాగే పాఠశాలల్లోని విద్యార్థుల నిర్ధారణ అయితే కనుక జూన్ 12వ తారీఖు. అంటే క్లాసెస్ స్టార్ట్ అవ్వడం జూన్ 12వ తారీఖు మాట అండి. చాలామంది ఓపెన్ అయిపోయింది అని సరే మీ సేవకు వచ్చేస్తున్నారండి 19వ తారీఖు నుంచి. అది కాదు మాట అండి. 19వ తారీఖు నుంచి స్కూల్స్ నమోదు కొరకు, కానీ విద్యార్థులు నమోదు చేసుకోవడానికి ఏప్రిల్ 28వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. చూసుకోండి, ఏప్రిల్ 28వ తారీఖు నుంచి కూడా మీరు ఆన్లైన్లోని రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. మీ అడ్రస్ని బట్టి మీ స్కూల్స్ అన్నీ కూడా డిసైడ్ అవుతుందండి. మీరు ఆధార్లోని పిల్లలు లేక తండ్రి ఆధార్లో తల్లిదండ్రుల ఆధార్ని బట్టి ఇది స్కూల్స్ అనేవి రావడం జరుగుతుంది అన్నమాట. ఇది మాట అండి మీకు డీటెయిల్గా చూపించి చెప్దామని చెప్పి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగిందన్నమాట.